ఎప్పుడైతే ఆ కళ్యాణ మండపంలో అందరి ముందు నా కన్నీళ్ల సాక్షిగా నీతోటి నీ కుటుంబంతోటి నా మనసు మీద ప్రమాణం చేసి ఏ బంధుత్వం సంబంధం లేదని అన్నానో అప్పుడే ఆ బంధాలు పూర్తిగా తెగిపోయాయి. అంత మాట అనక. ఇంకెప్పుడు ప్రేమ అంటూ నా దగ్గరికి రావద్దు. నేను చచ్చినా నువ్వు రావద్దు, నువ్వు చచ్చినా నేను రాను. అర్చన, ఇంతటితో నీకు నాకు చెల్లు. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇంకెప్పుడు నాకు నీ మొహం చూపించకు. అర్చన, అర్చన, అర్చన. ఏంట్రామ్ నువ్వనేది నిజమేనా? అవును మేడం, ఇప్పుడే నేను ఆవిడ హాస్పిటల్లో చూశాను. మండపంలో మల్స్ నేను ముఖ్యమా, ఆ మెకానిక్ అల్లుడు ముఖ్యమా అని స్ట్రైట్గా అడిగితే అది తేల్చి చెప్తేనే నేను కావ్యమెళ్ళలో తాళి కడతానని అన్నాడు కదా. అందుకు మీరే ముఖ్యం, వాళ్ళు కాదు అని మీ అత్తగారు వాళ్ళని వెళ్ళమన్న తర్వాతే కదా మల్స్ కావ్యమెళ్ళలో తాళి కట్టింది. కానీ ఇప్పుడు మీ అత్తగారు ఆ తెగిపోయిన గాలిపటం దారం పట్టుకుని వేలాడటానికి, వదిలేసిన బంధుత్వాన్ని కలుపుకోటానికి హాస్పిటల్కి వచ్చి కూతుర్ని కలిసి వెళ్తోంది. మీకు ఈ న్యూస్ చెప్తే మానిందనుకున్న పుండిని మళ్ళీ గిచ్చి కారం చల్లొచ్చేమోనని, మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని మీ చెవిన వేయటానికి ఫోన్ చేశా. ఆరిపోయిన నిప్పు మీద పెట్రోల్ పోయొచ్చేమోనన్న ఆశ. అదే జరిగితే మంట గుప్పుమంటుంది, మొత్తం తగలబడి బూడిద మిగులుతుందేమోనన్న ఆశ మేడం. నువ్వు చెప్పింది కరెక్టే. గ్యారంటీగా భగ్గున మండుతుంది. నేను మంట మీద ఉప్పేసి చిటపటలాడించగలనేమో గాని పుల్లగీసి నిప్పు పెట్టలేను. ఇప్పుడు నేనున్న పరిస్థితి అది. నాకే ఇబ్బంది అవుతుంది. అందుకని నువ్వే ఈ విషయాన్ని విషంలాగా మీ బాస్ బుర్రలోకి ఇంజెక్ట్ చేయాలి. బుర్ర తిరిగి ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. మేడం, నేను చెప్తే ఏంటి, మీరు చెప్తే ఏంటి? చాలా తేడా ఉంది. ఎందుకంటే మీ బాస్ ఇప్పుడు ఇక్కడే మా ఇంట్లో ఉన్నాడు. నేను చెప్తే నీకెలా తెలుసని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అందుకే నువ్వే చెప్పు. ఆయన మా అత్తగారి కోసం వెయిట్ చేస్తున్నాడు. మెల్లిగా ఈ విషయాన్ని మల్స్కి ఎలా చెప్తావో అలా చెప్పు. అర్థమైందా? ఆ తర్వాత చూడు ఎలా బ్లో అవుట్ అవుతుందో. ఓకేనా? ఓకే ఓకే, ఇక నేను చూసుకుంటానుగా. మీరేం వరీ అవ్వకండి, నిశ్చింతగా ఉండండి. మావయ్య, అత్తయ్య వచ్చేసరికి లేట్ అయ్యేట్టుంది. పాప మల్స్ పొద్దునుంచి ఏం తినకుండా ఉన్నారు. అత్తయ్య వచ్చినప్పుడే వస్తారు. టిఫిన్ పెట్టేస్తే మంచిదనిపిస్తోంది. అవునమ్మా జయంతి, నాకు అదే మంచిదనిపిస్తుంది. అల్లుడు గారు, టిఫిన్ చేద్దామా? నో 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 వరీస్. ఆంటీ వచ్చాక అందరం కలిసి చేద్దాం. తొందర పడకండి, రిలాక్స్. ఇప్పటికే లేట్ అయింది, మనం తినేద్దాం బావగారు. అమ్మ వచ్చేస్తుందిలేండి. 11 గంటలు అవుతున్నా అత్తయ్య గుళ్ళో ఏం చేస్తుందో ఏంటో. అల్లుడు గారు, పదండి మనం టిఫిన్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. రండి. 1 సెకండ్. హలో ప్రియా, అన్ని సర్దేశావమ్మా? సర్దుతున్నాను వదినా. చల్ మీరు. Are you sure? Is it true? Okay, I'll call you later.
కావ్య లెట్స్ గో. పదా. ఏమైంది? కావ్య నడు. ఎక్కడికి? ఆఫ్ కోర్స్ మన ఇంటికి. మనింటికా? యా. ఏంటి మీరనేది? బావగారు యు షట్ అప్. నన్ను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నేను మీ కంటికి ఎలా అనిపిస్తున్నాను? అల్లుడు గారు ఏమైంది? ఎందుకు ఇంతలోనే అంత కోపం వచ్చింది? నౌ యు ఆర్ బిగ్ చీటర్స్. నేను మీకు వెదవలా వెర్రి పప్పులా కనిపిస్తున్నానా? మీరు నన్ను ఫూల్ చేస్తున్నారా? అయ్యో అదేంటండి? కావ్య నువ్వు మాట్లాడు. మల్స్ ఏంటి? ఏం జరిగింది? సడన్ గా ఫోన్లో ఏదో మాట్లాడి అంత సీరియస్ అవుతున్నారు. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతామంటున్నారు. అసలు మేమేం తప్పు చేశాం? అసలు ఏం జరిగిందో తెలిస్తే సరిదిద్దుకుంటాం కదా. ఏమైంది మల్స్? మీ అత్తగారు మీతో ఎక్కడికి వెళ్తున్నా చెప్పారు? గుడికి. అబద్ధం. పచ్చి అబద్ధం. యు ఆల్ ఆర్ సేయింగ్ లైస్. మీ అందరు కలిసి నిజం దాచి నాకు అబద్ధం చెప్తున్నారు. అయ్యో అలాంటిదేం లేదు అల్లుడు గారు. మీ దగ్గర నిజం దాచాల్సిన అవసరమే ఉంది, అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. అది నిజంగా గుడికే వెళ్ళింది. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పకండి. ఆమె గుడికి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళింది. మీరు దాచారు, కానీ ఆ విషయం నాకు తెలిసిపోయింది. హాస్పిటల్కా? ఏంటన్నా అమ్మ హాస్పిటల్కి వెళ్ళిందా? అసలు ఏమైంది? లేదమ్మా, మీ అమ్మ హాస్పిటల్కి వెళ్ళలేదు, గుడికే వెళ్ళిందమ్మా. You all are cheaters. You are a bloody liars. మీ అక్క వచ్చిన హాస్పిటల్ అడ్మిట్ అయింది. అది చూడడానికి మీ అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. అచ్చనా? ఎస్. ఫంక్షన్లో నా చెంప చెల్లి అనిపించిన ఆమెను చూడడానికి ఈమె హాస్పిటల్కి వెళ్ళింది. ఈ విషయం నాకు తెలియకుండా మీ అందరూ చాలా బాగా మేనేజ్ చేశారు. కీప్ ఇట్ అప్. అల్లుడు గారు నిజంగా ఇప్పుడు మీరు చెప్పేదాకా అర్చన హాస్పిటల్కి వెళ్ళిందన్న విషయం మాకు తెలియదండి. అసలు ఎందుకు చేరాల్సి వచ్చిందో కూడా మాకు తెలియదు. నో, ఐ రియలీ డోంట్ బిలీవ్ దిస్. ఆ మెకానిక్ కావాలో నేను కావాలో తెలుసుకోమని నేను అడిగినప్పుడు పెళ్లి జరగడం కోసం మీరే ముఖ్యమని నాతో చెప్పారు. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, చాటు మాటుగా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్సల్ట్ టు మీ. ఇంత జరిగాక వీళ్ళ గురించి నాకు తెలిసిపోయాక నేను ఇంకా ఇక్కడే ఉంటే ఇది నాకు చాలా పెద్ద అవమానం. నా మీద నాకే పెద్ద ఆశ వేస్తుంది. Come on, let's go, Kavya. ప్లీజ్ అల్లుడు, ప్లీజ్ అల్లుడు గారు ఒక్కసారి No, అల్లుడు గారు no more explanations. I won't accept it. మీరందరూ కలిసినట్టుగా అవద్దని చెప్పారు. ఆమె అర్చన చూడడానికి వెళ్ళిందని తెలుసుకుని మీరందరూ నా దగ్గర దాశారు. ఇదే విషయం అల్లుడు గారు మీ అత్త అర్చన చూడడానికి వెళ్ళిందని చెప్పుంటే క్షమించి వదిలేసామండి. కానీ మీరందరూ కలిసి గుడికి వెళ్ళిందని చెప్పారు. ఐ వాంట్ యాక్సెప్ట్ ఇట్. లెట్స్ గో కావ్య. లేదండి వరలక్ష్మి నిజంగానే గుడికి వెళ్ళింది. కాకపోతే దారిలో దానికి ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్ళిందేమో కానీ నిజంగా అది హాస్పిటల్కి వెళ్ళిన విషయం మాకు తెలియదండి. అవును బాబు గారు. కావ్య నువ్వు నాతో వస్తున్నావు రావట్లేదా? ఏం నాన్న ఇది? అమ్మ మనసులో బాధ తగ్గిద్దామని, మీ అందరికీ కలిగిన ఇబ్బంది తొలగిద్దామని ఈ నొప్పించి నేను మన ఇంటికి తీసుకొస్తే మీరు ఇలా అవమానపరుస్తారా? మాకన్నా మీకు వాళ్ళే ఎక్కువ కదూ, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదూ. ఏంటమ్మా నువ్వు ఇలా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? మేము ఎలాంటి వాళ్ళం అల్లుడు గారికి తెలియకపోవచ్చు, నీకు తెలీదా? నువ్వు ఇలా అపార్థం చేసుకుంటే ఎలా? కావ్య
ఇక్కడ నేను ఒక క్షణం కూడా ఉన్నావు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. వస్తున్నావు రావట్లేదా? లెట్స్ గో. కడుపుతో ఉన్న అర్చనని హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటే ఏమై ఉంటుంది? ఎందుకు చేర్పించుంటారు? ఆహా, ఫోన్ మ్యాటర్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. బొగ్గున మండింది. మ్మ్. అత్తయ్య, అత్తయ్య, గుడికెళ్ళి ఇంత లేట్ చేశారేంటి? కాస్త ముందొచ్చుంటే ఎంత బాగుండేది. కావ్య మనసు అలిగి వెళ్లేవాళ్ళు కాదు కదా. ఏంటి కావ్య అల్లుడు గారా మన ఇంటికి వచ్చారా? అవునత్తయ్య, నిన్న మీ మనసుకి కష్టం కలిగించారని చెప్పి పాపం కావ్య అతనికి నచ్చజెప్పి మన ఇంటికి టిఫిన్ కి తీసుకొచ్చింది. అరే వినోద్, మీ అమ్మ వచ్చిందిరా. అవునత్తయ్య. వరలక్ష్మి, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏంటి వరలక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు వచ్చిన కళ నిజమైందండి. ఏమిటి వరలక్ష్మి, ఏమిటి నువ్వు అనేది? అసలు ఏం జరిగింది? అదేనండి, చిన్ని కృష్ణుడు నా కళ్ళలోకి వచ్చి దోబూచులాడి దొంగాటలాడి మాయమైపోయాడన్నాడు కదా. అది మంచి కళ కాదండి, ఏదో అపశకునం అన్నాను కదండి. నా కుడి కన్ను కూడా అదురుతోందండి అంటే మీది చాదస్తం పిచ్చి ఆలోచన అని నా మాట కొట్టి పారేశారు. నా చాదస్తమే నిజమైందండి. నేను భయపడ్డట్టల్లా జరిగిందండి. కడిపోయిందండి. అయ్యో అత్తయ్య, అర్చనకు అభాషణ అయిందా? అవును, ఈ విషయం మీకెవరు చెప్పారు అత్తయ్య? నిన్న జరిగిన విషయం రాత్రి వచ్చిన కళ నా మనసుకి చికాకు కలిగిస్తుంటే, ప్రశాంతంగా ఉండాలని గుడికి వెళ్ళొస్తుంటే ఏంటత్తయ్య, మన అర్చన ఇలా మాట్లాడిందా? నమ్మలేకపోతున్నాను అత్తయ్య, అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను చచ్చినా నువ్వు రావద్దు, నువ్వు చచ్చినా నేను రానని ఎలా అనగలిగింది అత్తయ్య? మీ ప్రేమను తను ఇంతేనా అర్థం చేసుకుంది? అలా అంది అని మీరు అంటుంటేనే నేను వినలేకపోతున్నాను అత్తయ్య. మీరు ఎలా భరించగలిగారు అత్తయ్య? ఏం చెప్పనమ్మా, అంత నా తల రాత. అమ్మా, నువ్వు వెళ్ళి అర్చనని హాస్పిటల్లో చూసిన విషయం మల్స్కి తెలిసిపోయింది. గుడికెళ్ళిందని అబద్ధం చెప్పి ఇంటికి పిలిచి అవమానిస్తారా అంటూ కోపంగా టిఫిన్ కూడా చేయకుండా కావ్యం తీసుకుని వెళ్ళిపోయాడమ్మా. అయ్యో, ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నచ్చ చెప్పాలని చూస్తే నోరు మూయించాడు. కావ్య కూడా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఎందుకు ఇలా జరుగుతోందండి?
ఆ దేవుడు నా తలరాత ఇలా ఎందుకు రాశాడు? కన్న కూతుడుతో చీ అనిపించుకునే పాడు జన్మ అయిపోయింది. నన్నే దైవం అనుకునే నా పెద్ద కూతురు నాతో బంధం వద్దంతే నీ మొహం చూపించగానే తరివేసింది. భగవంతుడా, నిన్న పెళ్ళైన ఈ కూతురు అంతలోనే అమ్మని అపార్థం చేసుకుని మొగుడి వేలు పట్టుకెడుతూ నన్ను వేలెత్తి చూపించింది. ఎవరి కోసం బాధపడను, ఎవరి కోసం ఏడవను. ఎందుకింత భారంగా బతకడం? చిచి, తాళి మెడలో పడగానే తల్లిదండ్రులు శత్రువులైపోతారా? భగవంతుడా, ఏంటయ్యా ఇది? ఏంటి కర్మ? అత్తయ్య, అల్లుడికి అత్తింటి వాళ్ళకి పడకపోతే ఇంతే. మొగుడి కోసం మొగుడే కావాలనుకుంటే నా జీవితం నా సంసారం అనుకునే ఏ ఆడపిల్లైనా ఇంతే చేస్తుంది అత్తయ్య.